ఓం నమో భగవతే వాసుదేవాయ. నేటి వీడియోలో మన హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన మార్గశిర మాసం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మాసం ఎందుకు అంత ప్రత్యేకం, దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి, ఇప్పుడే తెలుసుకుందాం. మార్గశిర మాసం అంటే ఏమిటి? మార్గశిర మాసం హిందూ పంచాంగంలోని ఒక పవిత్ర కాలం. భగవాన్ శ్రీకృష్ణుడు స్వయంగా గీతలో చెబుతారు, మాసానాం మార్గశీర్షోహం అని. అంటే 12 నెలలలో మార్గశిర మాసం నాకు ప్రియమైనది, నా రూపమే అని. ఈ మాసంలో శోభన తిథులు ఎక్కువగా ఉంటాయి. పూజలు, వ్రతాలు, ధ్యానం, దానాలు ఏదైనా చేసినా ఫలితం రెట్టింపు అని శాస్త్రాలు చెబుతాయి. ఈ మాసం ప్రత్యేకత: ఈ నెలలో వృత్తి, విద్య, ఆరోగ్యం, ధన సంపద పెరుగుతాయని నమ్మకం. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన కాలం. ధనలక్ష్మిని ప్రసన్నం చేసే ధనుర్మాసంకు ఇది పూర్వాగమనం. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఈ మాసంలో సులభంగా పొందవచ్చు. ప్రతి గురువారం లక్ష్మీ పూజ చేస్తే సంవత్సరం అంతా శుభఫలాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. మార్గశీర్ష మాసం కథ: పురాణాల ప్రకారం ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో అమ్మాయి పెళ్లి కోసం చాలా ఇబ్బందులు వచ్చేవి. డబ్బులు లేవు, వరుడు దొరకడం లేదు, ఇంట్లో ఎప్పుడూ ఆందోళన. ఒకరోజు ఆ అమ్మాయి తల్లి ఒక వృద్ధ మహిళను అడిగింది, అమ్మా, మా కూతురి పెళ్ళి సజావుగా జరగాలంటే ఏమి చేయాలి? అప్పుడు ఆ వృద్ధ మహిళ ఇలా చెప్పింది, మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఉపవాసం చేసి, ఇల్లంతా శుభ్రం చేసి, లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి, నారాయణునికి దీపం వెలిగిస్తే నీ కూతురి కోరిక నెరవేరుతుంది అని చెప్పింది. అలాగే ఆమె మాటల ప్రకారం ఆ బ్రాహ్మణ కుటుంబం మార్గశిర మాసంలో ప్రతి గురువారం పూజ చేశారు. కొన్ని రోజులలోనే మంచి గుణగణాలున్న వరుడు స్వయంగా వచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి మార్గశిర గురువారం వ్రతం శుభఫలాలు ఇస్తుందని నమ్మకం ఏర్పడింది. ఇది ఇప్పటికీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాలలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో ఏమి చేయాలి? ఉదయం గోమయం, గంధంతో ఇంటి ప్రాంగణం శుభ్రం చేయండి. శ్రీ లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించండి. శ్రీమన్నారాయణునికి దీపం వెలిగించండి. ప్రతి గురువారం పసుపు చీర సమర్పణ చేయండి. సాయంత్రం దీపారాధన చేయండి. బావి, గంగ, నది పూజలు చేయడం చాలా మంచిది. అన్నదానం, దాన ధర్మాలు చేసేవారికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. అందుకే ఈ మార్గశిర మాసాన్ని శుభాల తెర వెనుక తలుపు అంటారు. మీ ఇంటికి కూడా ఈ మాసం శాంతి, ఆనందం, ధన సంపద, ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః.